Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palim Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi everyone, this is Yugmar from Ropes Organization. See, in our 10th class, our FA3 syllabus progressions, similar triangles, secants and tangents to a circles. So in this all the three chapters, first in last class we discussed about the progressions. In that progressions, what is arithmetic progression? arithmetic progression లో అలాగే ఏ విధంగా మనము ఇచ్చిన దాంట్లో నుంచి ఫస్ట్ టర్మ్ ఎలా ఐడెంటిఫై చేయడం, అలాగే కామన్ డిఫరెన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, అది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన టర్మ్స్ నుంచి నెక్స్ట్ 4 టర్మ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఎక్సర్సైజ్ 6.1 లో మనం క్లియర్ గా చూసాం. అలాగే ఇక్కడ ఇచ్చినప్పుడు వాటిలో ఏవైనా ఇచ్చినప్పుడు ఏ విధంగా మనము కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి ఇంకా 4 టర్మ్స్ 3 టర్మ్స్ ని ఎక్స్ట్రా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనకి ఈ ఎక్సర్సైజ్ 9.1 లో క్వశ్చన్ నెంబర్ 4 లో మనకి ఇక్కడ 3-4 టర్మ్స్ ఇచ్చాడు. దాని నుంచి కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి దాని నుండి ఇంకా 3 టర్మ్స్ రాయమని చెప్పారు. సో ఇది మనకి ఒక 2 మార్క్స్ పర్పస్ కి ఇంపార్టెంట్ గా చూసుకోవచ్చు. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఏపీస్, ఇవి ఏపీలో ఉంటేనే, లేకపోతే నాట్ ఇన్ ఏపీ అని రాస్తాం. ఇఫ్ దే ఆర్ ఫార్మింగ్ ఏపీ, ఫైండ్ ది కామన్ డిఫరెన్స్ అండ్ కామన్ డిఫరెన్స్ డి అండ్ రైట్ 3 more టర్మ్స్ అన్నాడు. ఇక్కడ మనం తీసుకుంటే ఇప్పుడు ఫస్ట్ దీంట్లో టోటల్ గా మనకి 13 సబ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ 13 సబ్ క్వశ్చన్స్ లో ఏవి ఏపీ ఫామ్ చేస్తా, ఏవి ఏపీ ఫామ్ చేయవో చూస్తాం. అలాగే ఏపీ ఫామ్ చేస్తున్నట్టయితే మనం కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకొని దానికి మళ్ళీ అనదర్ 3 టర్మ్స్ అనేది రాయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ చూద్దాం. ఈ ఫస్ట్ తీసుకుంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఏమన్నా సేమ్ గా ఉందేమో చూద్దాం. 4 లో ఫస్ట్ వన్ చూడండి, 2, 4, 6, 8 అండ్ సో ఆన్ అన్నాడు. ఇప్పుడు డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ డి తీసుకుంటే డి 4 - 2 is equal to 6 - 4 is equal to 8 - 6 is equal to టోటల్లీ 2 వస్తుంది. ఇది 2, ఇది 2, ఇది 2. కాబట్టి ఇది ఏపీని ఫామ్ చేస్తా ఉంది. అంటే డి వాల్యూ ఎంత వచ్చింది మనకి? 2 వచ్చింది. D2 వచ్చింది. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఏపీ ఫామ్ చేస్తాను కాబట్టి అనదర్ 3 టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 4 టర్మ్స్ వరకు ఇచ్చారు. A4 ఇచ్చాడు. A4 వచ్చి 8 అన్నాడు. కామన్ డిఫరెన్స్ మనకి 2 వచ్చింది. మనకి నెక్స్ట్ 4 టర్మ్స్ అంటే నెక్స్ట్ టర్మ్ A5 అంటే ఫిఫ్త్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి A5 ఈజ్ ఈక్వల్ టు A + 4D లేదా A4 + D ఈ రెండింటిలో ఏదైనా వాడచ్చు. సో యాక్చువల్ గా మనం ఇదే వాడతాం కాబట్టి దీనిలోనే చేద్దాం, దాంట్లోనే చేద్దాం. ఏ ఎంత? స్టార్టింగ్ టర్మే A 2 + 4 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత? 2. A + 4 2 + 8 is equal to 10 అంటే A5 10. A5 అనేది 10 రావడం జరిగింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనము A4 వచ్చి 8 + 2 10. ఓకే, సో మనము ఈ మెథడ్ లో చేద్దాం. నెక్స్ట్ A6 is equal to A + 5D. దాని నుంచి A2 5 ఇంటూ కామన్ డిఫరెన్స్ డి వాల్యూ 2. సో 2 + 10 12 అయింది. అంటే సిక్స్త్ టర్మ్ వచ్చి 12. నెక్స్ట్ అనదర్ టర్మ్ A7 A + 6D. సో A + 6D ఇక్కడ A + 6 ఇంటూ కామన్ డిఫరెన్స్ D, కామన్ డిఫరెన్స్ 2. సో ఇక్కడ A అంటే మనకి 2. సో 2 + 12 నెక్స్ట్ 14 అయింది. అంటే A7 వచ్చి 14 అయింది. సో వాళ్ళు 3 more టర్మ్స్ అన్నాడు. ఒకటి ఫైండ్ అవుట్ చేసాం, 2, 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? సో ఏదైతే ఫామ్ చేయలేదో దాన్ని మనము చేయాల్సిన అవసరము లేదు. ఇప్పుడు సెకండ్ వన్కి వెళ్తే సెకండ్ వన్ ఏముందంటే చూడండి, 2,
5/2, 3, 7/2 అన్నాడు. 7/2, అండ్ సో ఆన్. ఇప్పుడు దీన్ని ఏపీ ఫామ్ చేస్తుందా లేదో చూస్తే, సో 5/2 మైనస్ 2 చెక్ చేసామంటే ఇక్కడ 5 మైనస్ 2 2s are 4/2, దట్ మీన్స్ 1/2 వచ్చింది. నెక్స్ట్ చెక్ చేద్దాం. 3 మైనస్ 5/2, ఇప్పుడు 2 3s are 6 మైనస్ 5/2 అంటే 1/2 వచ్చింది. నెక్స్ట్ చెక్ చేద్దాం. 7/2 మైనస్ 3 is equal to 2 3s are 6, 7 మైనస్ 6/2 1/2 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇవంతా కామన్ డిఫరెన్స్ సేమ్ గా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది ఏపీని ఫామ్ చేస్తుంది. ఇప్పుడు మనకు 4 టర్మ్స్ ఇచ్చాడు, A4 ఇచ్చాడు, A4 వరకు ఇచ్చాడు. ఓకే, A4 వచ్చి 7/2 అని ఉంది. అట్లాగే A వచ్చి మనకు 2 ఉంది, అండ్ కామన్ డిఫరెన్స్ D వచ్చి 1/2 వచ్చింది. 1/2 వచ్చింది. ఇప్పుడు దీన్ని వేస్ట్ చేసుకొని మనము A4 అయిపోయింది. ఇప్పుడు A5 వచ్చి ఫార్ములా మనకి A ప్లస్ 4D లేదా A4 ప్లస్ D, ఈ రెండింటిలో ఏది చేసినా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు A వచ్చి మనకి 2 వచ్చింది, ప్లస్ 4 ఇంటూ కామన్ డిఫరెన్స్ 1/2, 2 1s are 2 2s are, ఇప్పుడు 2 ప్లస్ 2 4, A5 మనకు వచ్చి A5 4 వచ్చింది. నెక్స్ట్ A6 అంటే 6th టర్మ్, A ప్లస్ 5D, ఇక్కడ A వచ్చి మనకి 2, నెక్స్ట్ 5 ఇంటూ D వచ్చి 1/2, సో ఇక్కడ 2 ప్లస్ 5/2, సో 2 2s are 4 ప్లస్ 5/2 దట్ ఈస్ ఈక్వల్ టు 9/2. 9/2 అనేది మనకి 6th టర్మ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ 7th టర్మ్ A7 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 6D. A వచ్చి మనకి 2 ప్లస్ 6 ఇంటూ D వచ్చి 1/2, 2 1s are 2 3s are, సో 2 ప్లస్ here 3 that is equal to 5. What is A7 is equal to 5 అయింది. ఓకే, సో ఈ విధంగా మనము ఏపీని ఫామ్ చేస్తే ఈ విధంగా మనము అనేది నెక్స్ట్ అనదర్ 3 టర్మ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది మనకి ఇంపార్టెంట్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆ క్వశ్చన్ చూసామంటే చూడండి, 5th క్వశ్చన్. ఈ 5th క్వశ్చన్ అనేది 5th సబ్ క్వశ్చన్ 3, 3 ప్లస్ రూట్ 2, 3 ప్లస్ 2 రూట్ 2, 3 ప్లస్ 3 రూట్ 2. ఇప్పుడు దీంట్లో కామన్ డిఫరెన్స్ D తీసుకుంటే A2 మైనస్ A1, 3 ప్లస్ రూట్ 2 మైనస్ 3 is equal to 3 3 cancel root 2. అట్లాగే A3 మైనస్ A2 is equal to 3 plus 2 root 2 minus half 3 plus root 2, that is equal to 3 plus 2 root 2 minus 3 minus root 2. So plus 3 minus 3 cancel, 2 root 2 minus root 2 root 2. So here D value we are getting root 2. D value. So from this one, if we observe this one, directly we can say here 3 plus root 2, 3 plus 2 root 2, 3 plus 3 root 2. Next term 3 plus 3 root 2. Next term 3 plus 4 root 2. Next term 3 plus 5 root 2. So here these D values second term is increasing one by one. Okay now, so like this we can write the another 3 terms. Now another, see here, if you observe this one, 9th question, see here 9th not 11th question, if you observe this 11th one, a square, a cube, a power 4 they given, see here D is equal to, if you find D,
a square minus a square minus a. If we see this one, see here, nothing to worry. So here a into a minus 1. A into a minus 1. Again we will see a3. So a cube minus a square. Here if we take a common or a common, then a square minus 1, then a square if we take common, a minus 1. Here it is not coming same. Here a simply a is coming, here a power 2. Then the common difference is not coming same, so it is not in AP. Not in AP. Okay, so like this we can do. Okay, we can finish this type of problems. AP ఫామ్ చేస్తేనే నెక్స్ట్ 3 టర్మ్స్ అన్నాడు కాబట్టి ఇది AP ఫామ్ చేయలేదు కాబట్టి దాన్ని అలాగే వదిలేస్తాం. ఓకేనా, నెక్స్ట్ 12th వన్ చూస్తే ఇక్కడ ఈ టర్మ్స్ లో d ఫైండ్ అవుట్ చేస్తే 8√8 మైనస్ √2. √8 మైనస్ √2 అన్నప్పుడు √8 ని మనము 2√2 గా రాయొచ్చు మైనస్ √2. ఇక్కడ మనము √2 కామన్ తీస్తే √2 మైనస్ 1. నెక్స్ట్ తీసుకుంటే √18 మైనస్ √8 మైనస్ √8 అన్నాం. సో √18 ని మనం ఇక్కడ 3√18 ని 9 2s తీసుకోవచ్చు, 3√2 మైనస్ 8 ని 2√2 గా తీసుకుంటే ఇక్కడ మొత్తంలో 3√2 లో 2√2 పోతే √2. 3√2 లో 2√2 పోతే మనకి ఇక్కడ √2 అవుతుంది. బాగా అబ్జర్వ్ చేస్తే √18 ని రూట్ ఆఫ్ 9 2s 9 బయట వస్తే 3. నెక్స్ట్ 8 అనేది 4 2s రాసాం, 4 బయట వస్తే 2 మిగులుతుంది, 2√2. ఇక్కడ మనం ఫస్ట్ టర్మ్ లో 2√2 మైనస్ √2 లో మనకి ఇక్కడ ఓన్లీ √2 వస్తుంది. నెక్స్ట్ అలాగే √32 మైనస్ √18 లో మనకి √32 ని 16 2s రాయొచ్చు, అప్పుడు 4√2 అవుతుంది, మైనస్ 3√2 ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ d అనేది అన్నిట్లోనూ √2 అనేది వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది AP ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ 3 టర్మ్స్ దీంట్లో ఏం తీసుకోవచ్చు అంటే మేడం okay, we'll continue in the next class.